సో భవిష్యత్తులో ఇంకా డివోర్స్ చట్టాలకు సంబంధించి ఇంకా మార్పులు వచ్చే అవకాశం ఉందా? నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటారనే క్వశ్చన్ ఉంది నాకు. పెళ్లిళ్ళు చేసుకుంటేనే కదా డివోర్స్ అనేది వస్తుంది. ఇప్పుడు లివింగ్ రిలేషన్స్ ఉన్నాయి. అలాగే సుప్రీంకోర్టు చాలా కేసెస్లో మీరు ఏం చేసినా తప్పు కాదు, లివిన్ అయినా తప్పు కాదు, పెళ్ళైన వైఫ్ అండ్ హస్బెండ్ వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నా తప్పు కాదు, ఇలా రకరకాలు ఎటో వెళ్ళిపోయింది ఇప్పుడు. అసలు ఇంకా ఫ్యూచర్లో అసలు పెళ్ళిళ్ళు జరుగుతాయా? ఒకవేళ పెళ్ళిళ్ళు జరిగితే ఉంటాయి, ఇంకా చాలా మార్పులు ఉంటాయి. అవునవును. కానీ ఒక్కటండి, మనది ప్రపంచ దేశాలన్నిట్లో చూసుకుంటే మన భారతదేశం ఇప్పటికీ కూడా ఒక సంస్కృతి సంప్రదాయాల దిశగానే మనం వెళ్తున్నాం. ఇంకా మనం వెస్ట్రన్ కంట్రీస్ లాగా మనం అంత వేరే పోకడ్లు మన దేశంలో లేవు, ఇంకా రాలేదు. కాబట్టి మనకు కూడా కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో మన భారతీయ విలువలు కానివ్వండి, సంస్కృతి సంప్రదాయాలు కానీ ఇంకా మనలో ఉన్నాయి. ఈ కలిసి జీవించటం, ఇష్టమైనప్పుడు ఉండటం, ఇష్టం లేనప్పుడు ఎవరి దారిని వాళ్ళు బతకటం, ఇదొక వేవ్ లెంత్లో ఈరోజు ప్రపంచం వెళ్తుంది. అయినా కూడా మనం చూస్తున్నాం కదా, చాలా లగ్జరీస్గా పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఒక కాస్ట్లీ అఫేర్గా పెళ్ళిళ్ళు జరగటం, అవన్నీ మనం చూస్తున్నాం. అలాగే సంప్రదాయబద్ధంగా జరిగే పెళ్ళిని కూడా మనం ఈరోజు చూస్తున్నాం మన ఇండియాలో. అలాగే వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఇండియాకు వచ్చి ఇండియా పద్ధతిలోనే మేము పెళ్ళిళ్ళు చేసుకోవాలని అనుకునే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ వ్యవస్థ ఇంకా కొనసాగుతుంది. బట్ ఆ వాల్యూస్ కూడా ఇంకా ఉండాలని మనం ఆశిద్దాం. సో ఆ వాల్యూస్ కాపాడటానికి మీరన్న మార్పులు ఏమైనా అవసరమైతే ఖచ్చితంగా రావాలనే కోరుకుందాం. సో మ్యూచువల్ కన్సెంట్తో వచ్చే డివోర్సెస్లో ఎటువంటి సమస్యలు ఉంటాయి, వాటికి సంబంధించిన ప్రయోజనాలు, అట్లాగే కూలింగ్ ఆఫ్ అనేది ఆ చట్టాన్ని తీసుకువస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి అన్న విషయాలను ప్రేక్షకులకు చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.